స్వామి, ఎందుకైనా మంచిదని ఆ భవానీ జాతకం కూడా నేను తెప్పించాను. ఒక్కసారి చూడండి స్వామి. ఏమైంది స్వామి? ఏమైనా ఇబ్బంది ఉందా? ఇద్దరి జాతకాల్లో నక్షత్రాలు రాసులు బాగా కలుస్తున్నాయమ్మా. రాహుల్ భవానీల జాతకాల్లో ఒకరితో ఒకరికి పెళ్లి యోగం రాసుంది. ఎలా స్వామి? వాళ్ళిద్దరికీ పెళ్ళవడం ఏంటి? అయినా రాహుల్ దాన్నెలా పెళ్లి చేసుకుంటాడు? ఆ పెళ్లికి మేమెలా ఒప్పుకుంటాం? అవసరమైతే ఆ భవానీని రాహుల్ తాళి కట్టేలోపు దాన్ని చంపేస్తాను గాని ఆ పెళ్లి జరగనివ్వను. విధిరాతమ్మా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరిగి తీరుతుంది. మీరే అలా అంటే ఎలా స్వామి? నా నమ్మకం, ధైర్యం అంతా మీరున్నారనే. అందుకే మిమ్మల్ని పిలిపించాను. దయచేసి ఈ సమస్యకి పరిష్కార మార్గం చెప్పండి. మనకు నచ్చినట్టుగా విధిరాత లేకపోతే ఆ విధిని ఎదిరించి మనకి నచ్చినట్టుగా మన రాత మనమే రాసుకోవాలి. అర్థం కాలేదా? నీ కూతురికి, నీ మేనల్లుడికి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేయ్. అప్పుడా భవానీని ఎలా పెళ్లి చేసుకుంటాడో మనము చూద్దాం. కానీ స్వామి, పంతులు గారిని అడిగితే మంచి ముహూర్తాలు దగ్గరలో లేవన్నారు. మరి ఈ టైంలో పెళ్ళంటే? విధిని ఎదిరించేటప్పుడు అవసరం అనుకుంటే అమావాస్య రోజు కూడా పెళ్లి చేసుకోవాలి. లేదంటే నీ కలలో కనిపించినట్టే ఆ భవానీకి, నీ మేనల్లుడికి పెళ్లి జరిగి తీరుతుంది. గుర్తుపెట్టుకో. నా అల్లుడితో ఆ భవానీకి పెళ్ళ? అది జరగాలంటే ముందు ఆ భవానీ ప్రాణాలతో ఉండాలి కదా. నా కూతురు దాని ప్రాణాల్ని ఆ అమ్మోరి ముందే గాల్లో కలపడానికి వెళ్ళింది. మమ్మీ. ఏమైంది ఐశ్వర్య? ఇప్పుడే గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం మమ్మీ. భూమి బద్దలైనా సరే ఈరోజు మాత్రం ఆ భవానీ ప్రాణాలతో ఉండకూడదు. ఆల్రెడీ పాలల్లో నువ్విచ్చిన పాయిజన్ కలిపేశాను. ఇంకా సేపట్లో అది చచ్చిందనే గుడ్ న్యూస్తో నేను నీకు ఫోన్ చేస్తాను. బాయ్ మమ్మీ. అమ్మా ఐశ్వర్య. వస్తున్నాను అత్తయ్య. ఆ గుడ్ న్యూస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను.
భవానీ భవానీ ఎలా ఉందమ్మా? రాత్రి నీకేం ఇబ్బంది కాలేదుగా? ఇబ్బందా? మా అమ్మ నాతో ఉండుంటే ఎలా చూసుకునేదో అంతకన్నా ఎక్కువగానే ఈ అమ్మ చూసుకుందమ్మా. మీరు ఎవరో కాని సమయానికి దేవతలా వచ్చి భవానీని సొంత బిడ్డలా చూసుకున్నారమ్మా. అమ్మ స్థానంలో ఉండి ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా అమ్మా? మీరు చూస్తూ ఉండండి, సాయంత్రానికల్లా భవానీకి తగ్గుముఖం పడుతుంది. ఇంకో 2 రోజుల్లో పూర్తిగా నయమైపోతుంది. మనసుకి తీయనైన మాట చెప్పావమ్మా. భవానీ, నీకోసం పరమాన్నం చేసి తీసుకొచ్చాను, లేమ్మా. లే భవానీ. ఇటివ్వమ్మా, భవానీకి నేను తినిపిస్తాను. ఏమైంది భవానీ? ఆ కన్నీళ్ళేంటి? నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు కళ్ళు చెప్తున్నా కృతజ్ఞతలమ్మా. నేనెవరో తెలియకపోయినా సొంత కూతురులా చూసుకుంటున్న ఈ అమ్మ నాకు త్వరగా నయం అవ్వాలని సొంత కుటుంబ మనిషిలా ఆరా తీసుకుంటున్న మీరు తన స్నేహితురాలు బాగుండాలని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాహుల్ బాబుని చూస్తుంటే నేనెంత అదృష్టవంతురాలినో అర్థమవుతుంది. మాదే ఉంది భవానీ. నీ మీద ప్రేమున్నా పరిస్థితులకి లొంగి వెళ్ళిపోయాం. కానీ నిన్నట్నుంచి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది ఈవిడ కదా. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి మనసున్న వ్యక్తి పరిచయం అవ్వటం మనందరి అదృష్టం. ఇంక చాలమ్మా. ఇప్పటికే రాత్రి నుంచి భవానీ నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తోంది. అబ్బా, వీళ్ళ స్తుతి తట్టుకోలేకపోతున్నాను. త్వరగా భవానీతో ఆ పాలు తాగించండి. భవానీ, వేడివేడిగా ఈ పాలు కూడా తాగమ్మా. కడుపులో కాస్త నిండుగా ఉంటుంది. చాలమ్మగారు, ఇప్పటికే చాలా తిన్నాను. వదలకమ్మా. తప్పించుకోవడానికి భవానీ అలాగే చెప్తుంది. పాలు తాగే వరకు నువ్వు వదలొద్దు. రాహుల్ బాబు, మిమ్మల్ని తీసుకో. నిజమమ్మా, నా మాట నమ్మండి. అలా అనకూడదు భవానీ. తాగమన్నాను కదా, బుద్ధిగా తాగాలి. రక్తం కక్కుకుంటూ ఆ భవానీ అమ్మోరి ముందే గిలగిలలాడుతూ చచ్చిపోతుంది.
అమ్మగారు ఇదిగోండి పాలన్నీ తాగేశాను. భవానీ, కాసేపు పడుకోమ్మా. అత్తయ్య, ఇంకా మనం వెళ్దామా? అప్పుడే ఏంటి ఐశ్వర్య, ఇంకొంచెం సేపు ఉండి వెళ్దాం. సరే బావా, ఉందాం. బట్ ఇక్కడ నాకు బోర్ కొడుతుంది. కాసేపు అలా గుడంతా చూసేద్దాం రా. అరే ఇప్పుడు కాదు ఐశ్వర్య, భవానీ ఇక్కడ. అబ్బా రా బావా, ఎప్పుడు చూసినా ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటావు. అదిగో భవానీ కూడా పడుకుంది. పద. పోనీ కాసేపు వెళ్ళిరా నాన్నా. మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి వస్తుందమ్మా. మీరు నాకు బాగా కావాల్సిన వాళ్ళలా అనిపిస్తుంది. ఇంతకీ మీది ఏ ఊరమ్మా? కైలాసం. ఆ? కైలాసం. ఓహో. అమ్మా భవానీ, అమ్మా! 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 ఏమైందమ్మా భవానీ? అయ్యో భవానీ, భవానీ! భవానీ, ఈ రక్తం ఏంటి భవానీ? భవానీ! అమ్మా భవాని, ఏమైందమ్మా? భవానీ లే. భవానీ! భవాని, అమ్మయ్యా, పాయిజన్ పనిచేసింది. కళ్ళు తెరు భవానీ. భవానీ! ఉన్నట్టుండి ఇలా అయిపోయావు. అయ్యో భవానీ! భవానీ! నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చే వరకు ఈ ఇంటి నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. ఒక మరణం, ఒక జననం. ఖండింపగా దూకె కాళకాళేశ్వరి సింహశ్రీ చండీశ్వరి.
కాళేశ్వరిని రూపుమాపేదెవడు కాల రూపిణి దారి కట్టుపడువాడెవడు మహామాయాదేవి ఊహమెరిగినదెవడు ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు భక్తురాలికి రక్ష ఈ పరాశక్తి భవానీ శుభమనుచు దీవించు ఈ విశ్వము భవానీ పూర్ణమద పూర్ణమిదం భవానీ అమ్మ లే- అమ్మ భవాని లేమ్మా, భవాని భవానీ భవానీ ముదశ్యతే పూర్ణస్య నీకేం కాలేదు లేమ్మా. పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ భవానీ భవానీ ఏమైంది భవానీ ఉన్నట్టుండి నొప్పి అని అంతలా అరిచావు నోట్లో నుంచి రక్తం కూడా వచ్చింది ఏమోనమ్మా ఉన్నట్టుండి ఎవరో పేగులు మెలిపెట్టి తిప్పుతున్నంత నొప్పి అనిపించింది. ఒక్క క్షణం అందరి గుండె ఆగినంత పనైంది భవానీ ఆ అమ్మోరు తల్లే నిన్ను కాపాడింది అమ్మా దాహంగా ఉంది. రాహుల్ వెళ్ళి తీసుకురా అలాగే అమ్మా. భవానీ ఇదిగో తీసుకో. ఛే! ఇది పాయిజన్ తాగి చస్తుందనుకుంటే ఇలా కూల్గా కొబ్బరి బొండం తాగుతుందేంటి? అసలు ఏమైంది? పాయిజన్ ఎందుకు పనిచేయలేదు? ఏం కాదు భవానీ, నీకు తోడుగా మేమంతా ఉన్నాం. నువ్వు హాయిగా పడుకో. ఐశ్వర్య, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ భవానీ చచ్చిపోయిందా? దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయా? ఏంటి మమ్మీ కలిసేది? ఆ భవానీ ఇంకా చావలేదు. ఏం మాట్లాడుతున్నావు ఐశ్వర్య? భవానీ ఆ పాయిజన్ తాగలేదా? పుల్లగా తాగింది. అప్పుడు అది చచ్చుండాలి కదా, చావలేదంటావేంటి? ఏమో మమ్మీ, పాయిజన్ కలిపిన పాలు తాగింది కానీ ఆ భవానీ చావలేదు. అదెలా పాసిబుల్ ఐశ్వర్య? అది చాలా డేంజరస్ పాయిజన్. అది తాగితే బతికే ఛాన్సే లేదు. అసలు నువ్వు ఆ పాయిజన్ సరిగ్గా కలిపావా? అయ్యో మమ్మీ, భవానీ మీద కోపంతో అది ఏమాత్రం తప్పించుకోకూడదని నువ్విచ్చిన పాయిజన్ బాటిల్ మొత్తం కలిపేశాను. ఆ భవానీ కూడా మొత్తం తాగేసింది. ముందు రక్తం వచ్చి నొప్పితో గిలాగిలా కొట్టుకుంది. అది నిజంగానే చచ్చిపోతుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ సడన్ గా ఏమైందో ఏంటో తెలీదు. ఎవరో మ్యాజిక్ చేసినట్టు అది బతికిపోయి కూల్గా కొబ్బరి బొండం తాగి పడుకుంది మమ్మీ. హలో,
హలో మమ్మీ, మమ్మీ ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇంకా అక్కడుండి ఏం చేస్తారు? ఇంటికొచ్చేయండి. అమ్మా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ ల్యాండ్ విషయం ఏమైందో తెలుసా? అన్నయ్య, ఆ ల్యాండ్ విషయం పక్కన పెట్టి ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పమ్మా. నీ మాట నేనెప్పుడు కాదన్నాను? అన్నయ్య, అర్జెంటుగా మనం రాహుల్ ఐశ్వర్యల పెళ్లి ముహూర్తం పెట్టించాలి. అదేంటమ్మా, దగ్గరలో ఉన్నవన్నీ దుర్ముహూర్తాలే కదా. పెళ్లి ముహూర్తాలేవీ లేవని పంతులు గారు చెప్పారు కదా. సరే అన్నయ్య, దుర్ముహూర్తం వెళ్ళిన మరుక్షణమే ఏ ముహూర్తం బావుంటే అదే ముహూర్తానికి పెళ్లి ఖాయం చేసేద్దాం. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. అలాగే అమ్మా. అన్నయ్య, ఇంకో విషయం చెప్పమ్మా. రాహుల్ ఐశ్వర్యల పెళ్లి జరిగే లోపలే ఆ భవానీ ప్రాణాలు తీసేయాలి. కానీ మనం ప్రయత్నించిన ప్రతిసారి ఆ భవానీ బతికిపోతుంది కదా. అవునన్నయ్య, ఇప్పుడు కూడా ఆ భవానీ చావు నుంచి తప్పించుకుంది. ఏమంటున్నావమ్మా? అవునన్నయ్య. ముందు ఆ అమ్మోరిని భవానీ భక్తి నుండి దూరం చేస్తే తప్ప మనం ఆ భవానీ ప్రాణాలు తీయలేము. వాళ్ళిద్దరిని విడదీయాలంటే మనకున్న ఏకైక మార్గం గుడిని శాశ్వతంగా మూసేయాలి.